మన లైఫ్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సందర్భాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆ సందర్భాలు ఎలాగ ఉంటాయంటే నిజమైన ఇది నా జీవితంలోనే జరిగిందా అని కొన్ని షాకింగ్ సంఘటనలు మనకి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళకి ఎలా రాశారో తెలుసు. వాళ్ళు అనుకుంటారు పాస్ మార్కులను వస్తాయో లేదో అనుకుంటూ ఉంటారు. రిజల్ట్స్ వచ్చినప్పటికీ అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎవడ మార్కులు నాకు వేసాడేమో అనుకుంటారు కదా. అలాగే మనం కూడా అడగకుండానే కొన్ని ఆశీర్వాదాలు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. నేను ఊహించలేదండి అసలు ఇది జరుగుతుందని, నేను అనుకోలేదండి ఇది కొంటానని, అసలు మాకు ఆ స్థాయి కాదండి కానీ నేను దీన్ని పొందుకున్నానండి అని చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఇవన్నిటిని మనం గమనించుకుంటే మానవ జీవితానికి సాధ్యము కానిది, మానవ జీవితానికి సామర్థ్యం లేని దానికి మానవ అతీతమైన శక్తి మనకు తోడుండి ఆ కార్యాలన్నీ జరిగిస్తుందంట. దేవునికి స్తోత్రం. మానవ అతీతమైనటువంటి శక్తి మన ప్రయత్నాలకి తోడుగున్నప్పుడు అటువంటి అద్భుతాలు చూస్తామంట మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన ప్రయత్నాలతో పాటు ఏముండాలంటే ఆ అతీతమైనటువంటి శక్తి ఏంటంటే అది దైవిక శక్తి. ఆమేన్. మన ప్రయత్నాలతో పాటు ఆ దైవిక శక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు చూస్తామంట మనం. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటామంటే నేను చేయలేనేంటి, నేను వెళ్ళలేనేంటి, ఇది నాకు సామర్థ్యం కాదేంటి, ఇది నాకెంత అని మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనము ఆధారపడిపోతూ ఉంటాం. కానీ మన ప్రయత్నాల్లో ఎప్పుడైనా దేవుని యొక్క శక్తి మనకు తోడుకుంటే ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి అద్భుతాలు మనం చూస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవిక శక్తి ఏంటంటే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, ఇది దేవుని కృప వలన మాత్రమేనండి, దేవుని కృపను బట్టే జరిగిందండి అని మాట అనేస్తూ ఉంటాం. దేవుని కృపండి, అంతా దేవుని కృపనండి అని చాలాసార్లు మనం ఈజీగా అనేస్తూ ఉంటాం. కానీ ఆ కృపకున్న శక్తి ఏంటనంటే మానవ జీవితాల్లో అద్భుతాలు చేయించగలిగే శక్తి ఆ కృపకున్నది. ఆమేన్, ఆమేన్. అందుకనే మనం ఏమంటామంటే ఈజీగానో కృపండి, దేవుని కృపను బట్టి జరిగిందండి, దేవుని కృపను బట్టి నేను ఎలాగొచ్చానండి, దేవుని కృపను బట్టి నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, దేవుని కృపను బట్టి మరొక సంవత్సరానికి వచ్చానండి, దేవుని కృపను బట్టి మరొక నెలలోనికి వచ్చానండి, అంతా దేవుని కృపేనండి. దేవుని స్తోత్రం. అంటే దేవుని కృపను మనం ఎలాగా చూస్తున్నామంటే చాలా సింపుల్గా చూస్తున్నాం. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యన వ్యత్యాసాన్ని మనం చూస్తే పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రము నడిచినటువంటి కాలం అది. పాత నిబంధన ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ఆ చరిత్ర కాలం అంతా కూడా ధర్మశాస్త్రం నడిచినటువంటి కాలం అది. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనిషిని కట్టడలను పెడుతుంది, ఆజ్ఞలు కట్టడలను పెడుతుంది. మనిషి ఇలా జీవించాలి, అలా జీవించాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని. అలాగుండకపోతే ఇది శిక్ష అనేది చూపిస్తూ వచ్చింది ధర్మశాస్త్రం. అంటే మనిషి పాపాన్ని ఎత్తి చూపుతుంది, మనిషి యొక్క శిక్షను కూడా ఎత్తి చూపిస్తుంది. కానీ ఆ శిక్ష నుండి, ఆ పాపా నుండి ఎలా తప్పించుకోవాలో ధర్మశాస్త్రంలో లేదు అక్కడ. కానీ ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుండి తప్పించగలిగేదే ఏంటంటే క్రొత్త నిబంధన కృప. ఆమేన్. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కృప ఏం చేసిందంటే ఆ ధర్మశాస్త్ర పాపము నుండి మనం ఎలా రక్షించబడవచ్చు, ఆ ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుండి మనం ఎలా రక్షింపబడవచ్చు అనేది చూపించింది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కృప. మీకు ఉదాహరణ చూపిస్తాను. పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకీ గ్రంథం 4వ అధ్యాయము
6వ వచనం, అంటే పాత నిబంధనలో చివరి పుస్తకం చివరి అధ్యాయము చివరి వచనం దేనితో ముగించబడుతుందో మనం ఒకసారి చూస్తే, నేను వచ్చి దేశమును శపింపకుండున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని కనబడుతుందంటే శిక్ష ఎలాగ వస్తుందనే చూపిస్తుంది. శిక్ష రాకుండా కోసం తండ్రుల తట్టేమో పిల్లల్ని, పిల్లలు తట్టేమో తండ్రుల్ని తిప్పుతాడంటే దేనికోసం అంటే దేశమును శపింపకుండున్నట్లు. ఏం కనపడుతుందంటే శిక్ష కనపడుతుంది మనకి ఇక్కడ. హల్లెలూయా. శిక్ష కనపడుతుంది. అంటే ధర్మశాస్త్ర గ్రంథాల్లో చివరి గ్రంథం, ప్రవక్తల గ్రంథాల్లో చివరి పుస్తకం చివరి అధ్యాయము చివరి వచనం ఏం చూపిస్తుంది అంటే శిక్షను చూపిస్తుంది. క్రొత్త నిబంధన వచ్చేసరికి చివరి పుస్తకం చివరి అధ్యాయము చివరి వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 21 వచనాన్ని మనం చూస్తే, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్. పాత నిబంధనేమో శిక్షను చూపిస్తుంటే, క్రొత్త నిబంధన చివరి ముగింపు ఏం చూపిస్తుందంటే కృపను చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడే మనకు అర్థమైపోవాలి మనం ఏ కాలంలో ఉన్నామని అంటే కృపాకాలంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపాకాలంలో ఉన్నాం. అందుకనే దీనికి కృప గురించి చాలా చాలా భయంకరమైన డాక్ట్రిన్స్ ఉన్నాయి. కృపను గురించి చాలా డాక్ట్రిన్స్ వచ్చినాయి. ఎలాగో తెలుసా, మనం ఏ పాపం చేసినా, వ్యభిచారం చేసినా, సినిమాలు చూసినా, తాగేసినా ఆ కృప మనం రక్షించేద్దు కదండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కృపకు కూడా పరిమితి ఉంటుంది. ఆ కృప ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవునికి లోబడి ఉన్నప్పుడే ఆ కృప ద్వారా మనం రక్షించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పాత నిబంధనలో చివరికి వరకు చూస్తే మనకి ధర్మశాస్త్ర శిక్షను చూపిస్తుంటే, కొత్త నిబంధన వచ్చేసరికి చివరికి వచ్చేసరికి మనకి ఏం కనపడుతుందంటే ఆరంభం నుంచి చివరి వరకు కూడా కృపే నడుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మానవ జీవితం ఎలాగుంది, ఆ జీవితానికి కృప ఎలా మన జీవితంలోకి వచ్చింది, ఆ కృప మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా మార్చబడ్డాం అనే విషయాల్ని మీకు త్వరగా నేను చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, ఎఫెసీ గ్రంథం, ఎఫెసీ అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మనము త్వరగా చూచుకుంటూ వెళదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని స్తోత్రం. ఎలాగున్నామో పౌలు గారు ఎఫెసీ సంఘం ద్వారా నేడు మనకి కూడా ప్రస్ఫుటంగా చెప్తూ ఉన్నాడు. మన పాత జీవితాలు ఎలాగున్నాయనంటే మొదటి వచనం అంటుంది, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నామంట. దేవునికి స్తోత్రం. పాపములో ఉన్నాం, అపరాధాలు చేస్తూ ఉన్నాం, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాం, దేవుని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాం, దేవుని లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నాం, దేవుని హెచ్చరికలు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలాగున్నామంటే చచ్చిన వారి వలె పడి ఉన్నామంట మనం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సమయంలో వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఆ కృప ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం.
క్రీస్తు జీవితం మాదిరి మనల్ని ఏం చేసిందంటే, క్రీస్తు సువార్త మనల్ని ఏం చేసిందంటే, చచ్చిన వారమై ఉన్నటువంటి మనల్ని మరలా జీవాన్ని నింపి మనం బ్రతికించిందంట. దేవుని స్తోత్రం. ఆ కృపే మనల్ని బ్రతికిస్తూ ఉంది. హల్లెలూయా. మనం 2వ వచనంలో అంటున్నాడు చూడండి, మీరు వాటిని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, అపరాధాలు చేయొచ్చు, పాపాలు చేయొచ్చు, చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటూ కూడా వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా దురాత్మల సంబంధమైన అధికారిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, హల్లెలూయా, ఆయన వెతుక్కుంటున్నాడు మన కోసం. ఎందుకంటే మనం వాయుమండల సంబంధమైన అధికారి యొక్క ప్రేరేపణకు లోబడిపోయి దేవునికి దూరం అయిపోతున్నాం. దేవునికి దూరం అయిపోవడం వల్ల మనం ఏమైపోతున్నామంటే, చచ్చిన స్థితిలో మనం పడి ఉంటున్నామంట. హల్లెలూయా. అందుకని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పిన ఈ లోకాశల వైపు, ఈ లోకం వెంబడి వైపు, లోకంలో ఉన్నటువంటి ఆచారాల వైపు మనం నడుచుకుంటున్నామంట. మనం అర్థమైందని నేను చెప్పిన మాట. ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది. ఈ లోకానికి అధిపతి ఎవరంటే అపవాది. ఈ లోకం మనల్ని ప్రేరేపిస్తుంది, ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది. దేవుని సన్నిధిని విడిచిపెట్టు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టు, దేవుని మహిమను విడిచిపెట్టు, రా లోకం చూడు ఎంత అందంగా ఉందో అని చూపిస్తుంది. అటువంటి స్థితిలో చూడండి 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నామంట. ఎక్కడున్నాం ఇప్పుడు? పాపములోనే ఉన్నాం, అపరాధాల్లోనే ఉన్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే, లోకాధికారి అనేటువంటి అపవాది మనలో కోరికలు కలగజేస్తుంది. ఏ కోరికలు అంటే చూడండి, అక్కడ అంటున్నాడు కదా, శరీరం యొక్క కోరికలను, మనస్సు యొక్క కోరికలను ఏం చేస్తుందంట? ప్రేరేపించడాన్ని బట్టి వాటి నెరవేర్పు కోసం మనం పరుగులు పెడుతున్నామంట. మనం నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ ఉన్నాం. మనం ఈ రోజున కూడా అలాగే ఉన్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో 2 గంటలు ఆరాధిస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. మరలా లోకంలోకి వెళ్ళి ఏం చేస్తున్నామంటే, ఆ లోక ఆశల వైపే మనం పరుగులు పెడుతున్నాం, లోకం వెంబడే పరిగెడుతున్నాం. అందుకని అంటున్నాడు చూడండి, ప్రవర్తించుచు కడమ వారి వలె, మునుపటి వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు, దేవుని యొక్క ఉగ్రతకు మనం ఏమైపోతున్నామంటే లోనైపోతున్నామంట. దేవునికి దూరంగా ఉంటూ లోకాన్ని వెంబడించడం వలన, లోకాశలకు లోబడడం వలన మన మీదకి ఏమొస్తుందంటే దేవుని ఉగ్రత వస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం, గోడ కొరకు గ్రుడ్డి వారి వలె తడుములాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము, సంధ్య చీకటి యందు వలెనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? దేవుడేమో ఈ లోకానికి మీరు వెలుగంటున్నాడే, మనమేం చేస్తున్నాం తెలుసా? గుడ్డివారు ఎలాగైతే వెళతారో, తడువుకుంటారో, మనము కూడా లోకంలో తడువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ దేవుని వెలుగులోకి రాలేకపోతున్నాం. అందుకనే సువార్తలు అంటాడు కదా, దేవుని వెలుగు ప్రకాశిస్తుంది కానీ దానిని మనం ఏమంటంట గ్రహించుకోలేకపోతున్నామంట. మనం ఇంకేమంటున్నాడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న, దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తు మహిమను కనుపరిచేటువంటి, అర్థమవుతుందని చెప్పిన మాట, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనుపరిచేటువంటి సువార్త ప్రకాశము, ఇక్కడ ఏదైతే విత్తబడుతుందో దేవుని సువార్త ప్రకాశము ఎవరికి? వింటున్న వారికి ప్రకాశించకుండా, వింటున్న వారు దాని ప్రకారం నడుచుకోకుండా, వింటున్న వారు వారి జీవితాల్లో మార్చుకోకుండా
అపవాది ఏం చేస్తుందంటే వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలగజేస్తుందంట. దేవుని స్తోత్రం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే దేవుని పోలికలు ఉన్నటువంటి క్రీస్తుని మన ముందు ఉంచుతుందంట. హల్లెలూయా. ఈ సువార్త మనల్ని ఏం చేస్తుందంటే సువార్త మన మీద ప్రకాశిస్తుందంట. ఈ ప్రకాశము ద్వారా, ఈ వెలుగు ద్వారా మనకి ఏమవ్వాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి, మన జీవితం మార్చబడాలి, మనము దేవుని వెలుగులో నడవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. అసలైన వాక్యము మనలోకి వెళ్ళకుండా అపవాది ఏం చేస్తుందంటే గురుడిదనం కలగజేస్తుంది. ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్తుందా? ఎందుకంటే వాక్యం లోపలికి వెళ్తే మన జీవితాలు ఏమైపోతాయి అంటే లోకాన్ని కాకుండా దేవుని వెంబడిస్తాం మనం. అప్పుడు దేవుని వెంబడించామంటే అపవాదికి ఎలా ఉంటుంది? కాబట్టి ఏం చేస్తుందంటే ఆయన చెప్పుకుంటాడు, నువ్వు సరదా బొజ్జో అంటది మనం. ఈ కృపా సువార్త మనలోకి వెళ్ళకుండా, ఈ క్రీస్తును పోలినటువంటి వెలుగు మనలోకి వెళ్ళకుండా అపవాది మన మనోనేత్రాలకి గుడ్డిదనం కలగజేస్తుంది. అందుకనే సంవత్సరాలు దొరలబడుతున్నాయి, నెలలు దొరలబడుతున్నాయి, ఎన్ని వెళ్ళిపోతున్న మన జీవితంలో మార్పులు లేవంటే ఈ వాక్యం మనలోకి వెళ్ళట్లేదని అర్థం. ఈ వాక్యం మనలోకి వెళ్ళకుండా అపవాది ఏం చేసిందంటే మనకి గుడ్డితనం కలగజేసింది. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే తడువుకుంటున్నాం. అది రాత్రే కాదు, పగలు కూడా తడువుకుంటూ పడిపోతున్నామంట మనం అపవాది ఉచ్చంలో. చూడండి ఇంకేమంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, నరపుత్రుడా, తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విని చెవులు కలిగియో వినకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసు? ఇక్కడ నరపుత్రుడా అని ఎవరి గురించి అంటున్నాడో తెలుసా? విశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాడంటే విశ్వాసి తిరుగుబాటు చేయు వారి మధ్య ఉన్నాడు, ఈ లోకం మధ్యలో ఉన్నాడు, అపవాది సంతతి మధ్యలోనే ఉన్నాడు. కానీ ఈ నరపుత్రుడి అవిశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి నరపుత్రుడు ఏం చేస్తున్నాడంటే నివసించున్నావు కారు ద్రోహులయుండి, వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగియో చూడకుండా ఉన్నారంట. దేవుని ప్రత్యక్షతను చూడలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నామంటే మన మనోనేత్రాలు ఏమయ్యంటే మూసుకుపోయి ఉన్నాయి. మనం ఎలా ఉన్నామంటే గ్రుడ్డివారిగా ఉన్నాం. అంతేకాదు అంటున్నాడు చూడండి, కళ్ళుండి కూడా చూడలేకపోతున్నాం, చెవులుండి కూడా వినలేకపోతున్నాం, హృదయం ఉండి కూడా గ్రహించలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని, దేవుని వెలుగును, దేవుని యొక్క మహిమను చూడలేని స్థితిలో, దేవుని వాక్యాన్ని వినలేని స్థితిలో, దేవుని వాక్య ప్రకారం జీవించలేనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాం ఈ రోజున మనం. అందుకనే మనము లోకంలో ఆశల వైపు పరుగులు పెడుతున్నాం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంతో ఉంటున్నాం. దేవుని ప్రసన్నత అంటే అదేదో మనకు సంబంధం లేనిదిగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇంకా చూడండి ఏమంటున్నాడో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. చాలాసార్లు మీకు నేను చెప్తూ వచ్చాను. ధనవంతుడు లాజరు గురించి మీకు చెప్పాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరేమో చనిపోయిన తర్వాత దేవదూతల చేత కొనుపబడి అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు చనిపోయేమో ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. పాతాళ లోకంలో ఉండి అబ్రహాం రొమ్మును అనుకున్నటువంటి లాజర్ను చూసి అబ్రహాంతో నన్ను ఒకసారి పంపించు, ఒక చిటికినెలతో నాకు నీటి చుక్కేస్తాడని అడిగాడు. అబ్రహాం అన్నాడు, అవకాశం లేదు, ఇక్కడోళ్ళు అక్కడ రావడానికి లేదు, అక్కడోళ్ళు ఇక్కడ రావడానికి లేదు, మీకు మాకు మధ్యన పెద్ద అగాధం ఉంది కాబట్టి రావడానికి వీల్లేదు అన్న తర్వాత ఇంక అడిగి విసుగు చెంది ధనవంతుడు అంటున్నాడు, అయితే భూమి మీద నాకు ఎంతమంది సహోదరులు? 5 సహోదరులు ఉన్నారో, కాబట్టి ఒక్కసారి ఎవరినన్నా పంపించవా, లాజర్ను పంపించవా అని అడిగాడు. అక్కడికి దేవుని స్తోత్రం. ఎక్కడ అడిగాడు? పాతాళంలో, నరకములో, అగ్నిలో వేదన చెందుతూ కేకలు వేస్తూ ఎవరి గురించి ఆలోచించాడు? భూమి మీద బ్రతుకున్నటువంటి తన 5 సహోదరుల గురించి ఆలోచించాడు. అబ్రహాం అన్నాడు, అది అవకాశం లేదన్నాడు. అబ్బాబే లేదు, ఎవరైనా ఒకళ్ళు చనిపోయి
ఒకడు చనిపోయి మరలా బ్రతికెళ్తే మా వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారన్నాడు. అప్పుడు అబ్రామ్ అంటాడు, భూమి మీద మోషేనో ప్రవక్తలనో ఉన్నారే, వాళ్ళు చెప్పింది అంటే చాలు వాళ్ళు ఇక్కడ రాకుండా మా దగ్గరికి వస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నాను అన్నమాట. అబ్రహాము ధనవంతుడితో నరకంలో అగ్నిలో కేకలు వేస్తున్నటువంటి ధనవంతుడితో చెప్తున్నాడు, భూమి మీద మోషేను ప్రవక్తలు ఉన్నారు, వారు ఉపదేశించే వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తే కనుక వారి శిక్ష నుండి తప్పించబడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషేని ప్రవక్తలు ఎవరంటే ఈనాటి కాలంలో మీ ముందున్నటువంటి దావజనులే. ఈ వాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో ఆ వాక్యాన్ని బోధించేవారే మీ ముందు నిలబడినటువంటి దేవుని యొక్క జనుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని సేవకుడు. ఆ వాక్యము ఎక్కడైతే వెదజల్లబడుతుందో ఆ వాక్యాన్ని మనం విని గ్రహించుకుని దాని ప్రకారం నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళమంట? నరకానికి వెళ్ళమంట. ఇప్పుడు చెప్పండి, మీరు వింటున్నారా? గ్రహించుకుంటున్నారా? దాని ప్రకారం నడుచుకుంటున్నారా? మందిరానికి వచ్చేస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకోవద్దు. మందిరంలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాం అనుకోవద్దు. మందిరంలో పనులు చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాం అనుకోవద్దు. మందిరంలో వచ్చిన తర్వాత క్రీస్తు అనుగ్రహించినటువంటి రక్షణ పొందుకొని క్రీస్తు వెలుగు ఈ వాక్యం ద్వారా మనం పొందుకొని ఆ వెలుగులో మనము జీవించగలిగితేనే పరలోకానికి మనం వెళ్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా ఇప్పుడు ఎక్కడున్నాం అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం, ఆ శాపంలోనే ఉన్నాం, ఆ అపరాధాల్లోనే ఉన్నాం, ఆ యొక్క దేవుని వ్యతిరేకమైన స్థితిలోనే ఉన్నాం. ఆదిలో నుంచి వచ్చిన ఆ సమస్య ఈరోజు మనకే ఉంది. దేవుడు చక్కని ఆజ్ఞను పెట్టాడు, తోటలో తీసుకొచ్చాడు. ఆదాముని తీసుకొచ్చిన తర్వాత తోటలో అవ్వను తయారు చేసిన తర్వాత వాళ్ళిద్దరిని అన్నాడు, ఇదిగో ఈ చెట్లు తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని తినండి, ఆ ఒక్క ఫలాన్ని తప్ప అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుల్లో ఆనందించండి, లోకంలో తప్ప అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ దేవుళ్ళు ఆనందం కాదండి. మీరు చెప్పారు కదా, లోకంలో ఏముందో లోకంలోనే చూస్తాం, లోకంలో ఆనందాన్నే చూస్తామని అంటున్నాం మనం. దేవుని వాక్యం అంటుంది, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఏం చేయకూడదంట? వెంబడించకూడదంట. దేవునికి స్తోత్రం. లోకాన్ని, రెండు లోకములో ఉన్న వాటిని మనం వెంబడించకూడదని దేవుడు ఆజ్ఞ పెడితే, దేవునిని, దేవుని ఇచ్చే ఆశీర్వాదాల్ని, దేవుని సన్నిధిని వెంబడించండి అంటే ఇది వద్దు మాకు, అదే బాగుంది అనుకుంటున్నాం మనం కదా. అదే బాగుంది, లోకమే బాగుంది, లోకమే కలర్ఫుల్గా ఉంది. దేవుళ్ళకి వస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూడండి, మనం ఎక్కడున్నామంటే ఈ లోకంలో ఇంకా ఆ పాపంలోనే ఉన్నామంట. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆది కాండంలో ఆజ్ఞ పెట్టాడు, తినొద్దన్నాడు. తినొద్దన్న తర్వాత అలా పండు తిన్న తర్వాత ఆ మహిమను కోల్పోయి ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. 6వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేసరికి చూడండి, ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేసరికి నడుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉన్నదంట. వారి హృదయం యొక్క తలంపులు, వారి ఆలోచనలు, వారు చేసేటువంటి క్రియలు ఎలా ఉన్నాయంటే ఓహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డది మాత్రమే. వారు చెడు తప్పితే మంచి ఆలోచించట్లే, చెడు తప్పితే దేవుని భయముతోటైనా దేవుని వైపు తిరగట్లే. వారి ఆలోచనలు కానీ, వారి క్రియలు కానీ, వారు చేసేవి కానీ అంత కూడా చెడ్డదే చేస్తున్నారండి. దాన్ని దేవుడు చూచి ఏం చేశాడు? అక్కడ 6వ అధ్యాయం కాడి నుంచి ప్రారంభమవుతుంది. దేవుని ఉగ్రత వారి మీదకే వచ్చింది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటాడు పౌలు గారు రోమపత్రికతో రాస్తూ, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడంట. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ భూమి మీద ఉన్నవారందరూ కూడా ఎలాగున్నామంటే పాపపు ఆలోచనలతో, అపరాధములతో, పాపాలు చేస్తూ దేవునికి క్షమాపణ కోరలేని స్థితిలో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న స్థితిలో ఉన్నట్టి స్థితిలో యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చి
మనందరి నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించి, ఆ ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనందరికి ఏమిచ్చాడంటే కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆ కృప చేత మనమందరం రక్షించబడ్డాం. ఎక్కడున్నామంటే చచ్చిన వారి వలె ఉన్నప్పుడు ఆ కృప మనల్ని రక్షించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే దావీదు బాగా చెప్తాడు. చూడండి 86వ సంకీర్తనలోకి రండి. మన దేవునికి ఉన్న గుణాల్ని, కృపను గురించి చెప్పాలంటే దావీదు తర్వాత ఎవరైనా. దేవుని స్తోత్రం. 86వ అధ్యాయము 86వ సంకీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే దయ కలిగిన దేవుడు అంట. హల్లెలూయా. దయ అంటే, దయకి మరొక పర్యాయ తీసుకుంటే జాలిపడే దేవుడు అంట. దేవుని స్తోత్రం. మనల్ని చూచి ఆయన జాలి పడుతున్నాడంట. మనల్ని చూచి ఆయన దయను చూపిస్తున్నాడంట. ఎలా తెలుసా? మనం చచ్చిపోతున్నాం కదా అని, సరే నేను బ్రతికిస్తానని ఆయన దగ్గర చేర్చుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప అనుభవించింది ఎవరంటే దావీదు తర్వాత పౌలు గారే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప అనుభవించింది పౌలు గారు. ప్రతి సందర్భంలో అంటాడు, కృపయు సమాధానములను మీకు కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఆ మాటని సంబోధిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ కృపను పొందుకోవాలంటే ఈరోజు మనం అందరం చూస్తూ వచ్చాం. ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే సింహాసనం దగ్గర మనల్ని నిలువబెడుతుందంట. ఈ కృప మనం ఏం చేస్తున్నామంటే అర్హత లేని మన జీవితాల్లో దేవుడు అర్హులనుగా మార్చి ఆయన సింహాసనం దగ్గర మనం కూర్చుండబెట్టుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం. మీరు కృపలోకి వచ్చారనుకోండి, మరలా పాపంలోనికి వెళ్ళరంట. ఎందుకంటే ఆ పాపం మనల్ని ప్రేరేపించదంట. ఆ పాపం మన మీద ఒత్తిడి తీసుకురాదంట. ఆ పాపం మనల్ని ఆకర్షించదంట. మనం ఎక్కడున్నాం అప్పుడు? కృపలో ఉంటే. దేవుని స్తోత్రం. ఒకవేళ మీరు పాపంలోకి వెళ్తున్నారంటే మీరు కృపలో లేరని అర్థం. మీరు ఇంకా వెనుక తట్టు చూస్తున్నారంటే మీరు కృపలో లేరని అర్థం. అదే అంటున్నాడు ఇక్కడ, మనము ధర్మశాస్త్రం లోనైన వారు కాదు గనుక పాపం ఇక మన మీద ప్రభుత్వం చేయదు. మనం ఎక్కడున్నామంటే కృపలో మాత్రం ఉన్నాం. మనం కృప మనల్ని పాపానికి నడిపించదు. మన కృపలో ఉంటే పాపం మనల్ని ప్రేరేపించదు. ఎందుకంటే మన దగ్గర రావడానికి భయపడుతుంది అది. దేవుని స్తోత్రం. దీని అంతటికి కారణం ఏంటంటే కేవలం యేసు క్రీస్తు ప్రభు మన పైన కలిగి ఉన్న ప్రేమను బట్టే. దేవుని స్తోత్రం. ఆ ప్రేమే ఆయన సిలువకి ఎక్కించింది. ఆ ప్రేమే తన ప్రాణాన్ని అర్పించడానికి కారణమైంది. ఆ ప్రేమే ఆయన చివరి రక్త పొట్టు వరకు కూడా కార్చడానికి కారణమైంది. ఆ ప్రేమే మన నిమిత్తమైన 39 కొరడా దెబ్బలు తినడానికి, ఆయన దేహమంతా కూడా గాయాలు పాలడానికి కారణమైంది. కేవలం ఆ ప్రేమను బట్టే, కేవలం ఆయన ప్రేమను బట్టే, ఆ ప్రేమ ద్వారా ఆయన అనుగ్రహించిన కృపను బట్టే ఈరోజు మనం అందరము కూడా రక్షింపబడ్డాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, వందనాలు ప్రభా. ఈ సమయంలో కృపను గురించి మేము వినడానికి కృప చూపించాం. అర్హత లేని మా బ్రతుకుల్లో మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ రీతిగా కృప మా యొద్దకు వచ్చిందో, ఆ కృప ద్వారా మమ్మల్ని ఏ స్థితిలో ఉంచావో అర్హులుగా మార్చావో మేము నేర్చుకున్నామయ్యా. చనిపోయిన వారము, పాపంలో ఉన్నవారము, అపరాధంలో ఉన్నవారము, శాపంతో నీకు దూరమైపోయిన మా బ్రతుకుల్లో నీ కృప చేత మమ్మల్ని రక్షించి ఇది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. మా సామర్థ్యం కాదు, మా శక్తి కాదు, మా బలం కాదు. నువ్వు నడిపించి నీ సింహాసనం దగ్గర పరలోక రాజ్యంలో నీ కుడిపార్శ్వాన మేము ఆశీనులుగా ఉండడానికి అర్హతను కలుగజేసిన వాడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ అనుదినము నీ వాత్సల్యతోటి కృపతో మమ్మల్ని నింపి నీ కృపలో మమ్మల్ని దాన్ని రిస్టోర్ చేయండి. అనుదినం మమ్మల్ని అభివృద్ధి పరిచి నీ కృపలో మమ్మల్ని దీవింపచేసి ఆశీర్వదించమని నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి.
నన్ను ఈ ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు వారి హృదయాల్ని పరిశీలించుకొని నీకు లోబడుతూ ఆ కృపను పొందుకునే వారిగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.